రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం పట్టణంలోని ఇన్కేబుల్ కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చార్టర్డ్ ప్రెసిడెంట్లను లయన్ కోజ్గుల రవి, క్లబ్ ప్రెసిడెంట్ లయన్ కోలిపాక నర్సయ్య, వైస్ ప్రెసిడెంట్ గా లయన్ తంపుల సుమన్, లయన్ ఐల శ్రీనివాస్, సెక్రటరీగా లయన్ ఈసంపల్లి శ్రీనివాస్, క్యాషియర్ గా లయన్ తోటశేఖర్లు నియామకమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హనుమండ్ల రాజురెడ్డి మాట్లాడారు. లయన్స్ క్లబ్ పేరిట సేవా కార్యక్రమాలు చేయాలని, లయన్స్ క్లబ్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన మండల ప్రెసిడెంట్ కోలిపాక నరసయ్య మాట్లాడారు. వేములవాడ రూరల్ మండలంలో లయన్స్ క్లబ్ సభ్యత్వాలను పెంచుతామని, రానున్న రోజుల్లో లయన్స్ క్లబ్ భవన నిర్మాణం కోసం తమ వంతు సహకారం అందిస్తామన్నారు. గతంలో చాలా సందర్భాల్లో లయన్స్ క్లబ్ సమావేశాల్లో పాల్గొన్నానని, లయన్స్ క్లబ్ నిర్వాహకులు చేసిన మోటివేషన్ ఎంతగానో మార్చిందని, హనుమండ్ల రాజురెడ్డి ఆధ్వర్యంలో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. నూతన కార్యవర్గం లయన్స్ క్లబ్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిషోర్, కంటే శంకర్, రాపల్లి శ్రీధర్, శ్రీనివాస్, సంతోష్ కుమార్, కటకం శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, గోయికారి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. వాదం మోతాలు జరుగుతూ ఉంటే అడ్వకేట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఆర్డర్ అని చెప్పి అక్కడ చేయాలి. ప్లస్ అలాగే మనం దీని ఎందుకు ఒక అధికారంగా భావిస్తూ ప్లస్ కమింగ్ అవుట్ గోయింగ్ రెడీగా చేతుల మీదుగా సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఏ సభ్యుడు ఏ యొక్క విధిని నిర్వర్తిస్తారనే విషయాలు చాలా చెప్పారు. బాగుంటాయి కాబట్టి ఏ మీటింగ్ ఉన్నా కూడా పిఎస్టీ గారు ఆయన స్పీచెస్ గుర్తని కొత్తగా వచ్చిన మా సోదరుడు నర్సయ్య గారు, పుష్పక్ నర్సయ్య గారు చెప్పారు. ఆ స్ఫూర్తినే కాకుండా అది ఆచరణలో కూడా ఇక్కడ నేను మా వినవాడ మీకు ఎప్పుడు ఉంటుంది మీటింగ్స్ కానీ మీరు 5 నెంబర్ సేవలు చూసుంటారు. నేను దాదాపు ఇప్పుడు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ పోయినా ఫస్ట్ 2011 పూసాన్లో పోయినా, ముంబై కంటెస్ట్ వచ్చినాయి, వేగస్ పోయినా, అమెరికా, ఇటలీ పోయినా. ఇంత ఆర్గనైజేషన్ ఎక్కడ చూడలేదు. అన్ని వేల మంది ఇక్కడ దగ్గర ఎక్కడ ఉంటారో చెప్తాను. కరెక్ట్ ఫిల్డ్ ఆఫ్ సైలెన్స్ ఈ కంట్రీస్ పబ్లిక్ కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఇప్పటిదాకా అనుకున్నాం మనం లయన్ అంటేనే సేవ. నిజంగా నేను లయన్స్ క్లబ్ గోయికర్ సీనన్న ప్రెసిడెంట్ అప్పుడు 2009-10 నుంచి కూడా లయన్స్ క్లబ్లో ఉంటున్నా. అన్న ఆర్సీ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ప్రోగ్రామ్ చేసింది. చీఫ్ గెస్ట్గా ఆర్సీ అప్పుడు చీఫ్ గెస్ట్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా కావాలి. అవి సేవా కార్యక్రమాలు ఏదో పదవి అన్నిటికీ కింద పేరు రాసుకుంటాం కావచ్చు, కానీ లయన్స్ క్లబ్ అధ్యక్షులు అనేది దయచేసి పొలిటికల్ కాదు, దేనికి దేవుడు మనకు సేవ చేసే వరం ఇచ్చడం అదే విధంగా పోవాలి. ఆ పరిస్థితుల్లో నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు అవకాశం వచ్చినా లేదు. తర్వాత నాకు అవకాశం వచ్చిన పరిస్థితులు అప్పటికి నేను ఎన్నో విధాల ఒడిదుడుకులతోటి నాకు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా వచ్చినప్పటికీ నాకు తోచిన విధంగా వేములవాడ క్లబ్ను మల్టిపుల్ బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు కావచ్చు, ఇంటర్నేషనల్ మన బ్యానర్ పిన్ కౌచ్ కావచ్చు, ఇవన్నీ వచ్చినా కూడా మా క్లబ్ సభ్యులందరూ పెద్దలు సీనన్న, వెంకన్న వీళ్ళందరూ సహకారంతో తీసుకుపోవడం జరిగింది. ప్రతి క్లబ్లో కూడా మనకు సీనియర్ని సహకరించాలి. మీ అదృష్టం ఏంటంటే మీరు అందరూ జరుపుకుంటూ మరియు రాబోయే కాలంలో కూడా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మీ ప్రభుకు మరియు జిల్లాకు జెర్సీకి మరియు ఆర్సీగా నాకు అందరికీ మంచి పేరు సంపాదించాలని ఆశిస్తున్నాను. మరియు ఇందాక రాజేష్ సార్ చెప్పినట్టు మరి చెప్పినట్టు లోకల్లో ఏ అవుతుంది మీకే తెలుస్తాయి. మంచి కార్యక్రమాలు రెజల్యూషన్ కానీ వైస్ క్యాంప్స్ కానీ
ఇక్కడ కాకుండా ఇక్కడికి వెళ్ళేవాడికి చాలామంది చాలా ఊళ్ళో చెప్పించే వస్తారు. వాళ్ళకు కూడా ఎలాంటి సేవ చేయాలో ఎలాంటి అవసరం మాట్లాడి గుర్తించి దానికి అనుగుణంగా మనం సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో మన యొక్క క్లబ్స్ ఏర్పాటు కావడం జరిగింది. అంతే కదా. అందులో భాగంగా మనకేంటి అంటే కొత్త క్లబ్స్ వస్తూ ఉన్నాయంటే ఎందుకు వస్తున్నాయంటే ఇంకా మనకు ఒకప్పుడు 2009లో ఉన్న పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు మనందరూ కూడా తెలుసు. దినదినం మనం అభివృద్ధి చెందుతూ ఉన్నాం. ప్లస్ మనతో పాటుగా జనాభా అభివృద్ధి చెందుతూ ఉంది. జనాభాతో పాటు అవసరాలు కూడా మనకు రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి. అవసరాలను మనం యాజ్ ఏ సోషల్ సర్వీసెస్లో భాగంగా మనం చేయాల్సిన ఎందుకు వస్తుంది అంటే కంపల్సరీ యాజ్ ఏ మనం ఒక స్టేజ్లో ఉన్నాము, ఎంతో కొంత మనం సంపాదిస్తున్నాము. సంపాదన మనకన్నా తక్కువ మనకన్నా అవసరాలకు మనం ఏంటంటే సర్వీస్ చేయడంలో చాలా గొప్ప ఉంటుందని చెప్పుకోవడానికి ప్లస్ అలాగే చేయడానికి కూడా ఒక గొప్ప అవకాశం మనకి ఏంటంటే లయన్స్ క్లబ్ ద్వారా మనం పొందడం జరిగింది. లయన్స్ క్లబ్లో ముఖ్యంగా మనం చూసినట్టు ఇందాక చెప్పినట్టుగా మీరు ఒక్కరికి అవసరం ఉన్న వాళ్ళకు ఒక బ్లడ్ ఇవ్వాలనుకోండి, బ్లడ్ ఇవ్వాలి. మామూలుగా అయితే కొంతమంది భయపడతారు, కొంతమంది వెనుకపోతారు, కొంతమంది వేయడానికి ఉత్సాహం చూపించారు. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఒక్కరిని మోటివేట్ చేసి లేకపోతే మనలే ఒక మెంబర్ ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి మనం ఇవ్వగలిగితే దానంత సర్వీస్ ఇంకోటి లేదు. కృష్ణకిషోర్ గారికి, అలాగే రమణ గారికి, ప్రెసిడెంట్ శ్రీనాథ, నూతన ప్రెసిడెంట్ సంతృప్త గారికి, అలాగే క్లబ్ మెంబర్స్, మా కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే వేదికపై అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, ఫస్ట్ ఏంటంటే నేను మా క్లబ్ 3 సంవత్సరాల కింద మీ ఆధ్వర్యంలోనే మాది ఇన్స్టాలేషన్ జరిగింది. అది మీరు ఇచ్చే స్పీచ్ను అంటే నేను అట్రాక్ట్ అయిన ఆ రోజు. ఎందుకంటే మీరు మాట్లాడే విధానాన్ని చూసి నేను క్లబ్లో ఉండాలనే ఒక ఆలోచనతోటే ఉన్నా సార్. ఆ రోజు ఇక్కడ మన సివి గార్డెన్లో ఏదో జరిగింది సార్. ఆ రోజు చాలా బ్రహ్మాండంగా మీరు మాట్లాడిన మీ యాక్టివిటీ, మీ మాటలు అన్నీ నన్ను అట్రాక్ట్ చేసినాయి సార్. అందు గురించే నేను కూడా ఈ లయన్స్ క్లబ్లో అట్లే పార్టిసిపేట్ చేయాలనే ఒక ఆలోచనతో ముందరికి వచ్చిన. అలాగే పోయినసారి ఈ 2 టర్మ్స్లో సెక్రటరీ చేసి ఈసారి ప్రెసిడెంట్ అయినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ప్రతి ఈ కార్యక్రమాలు మీరు ఇంతకుముందు చేసిన ఐ క్యాంప్స్ కానీ, బ్లడ్ డొనేషన్ కానీ, ఇతరత్ర కొన్ని కార్యక్రమాలు మేము ముందే మా కార్యవర్గంతో చర్చించుకున్నాం సార్. అది ప్రతి మంత్లో 80% ఒకటి కండక్ట్ చేసుకొని మా క్లబ్ను ఇంతకుముందు ఉన్నట్టు క్లబ్గా కాకుండా నూతనంగా మీరు చూస్తారు సార్. అది ఒక్కసారి నేను మీకు వాగ్దానం ఇస్తున్నాను సార్. మిగతా ఏదైనా కానీ అలాగే మాకు ఇన్స్టాలేషన్ సభ్యులు కూడా కొత్తగా చేరడానికి 8,500 కూడా మేము డిక్లేర్ చేసుకున్నాం సార్. దాంతో మా క్లబ్ ముందు కొన్ని ఖర్చులు కానీ అట్లాంటి తర్వాత ఖర్చులు కానీ ఉంటాయి. కానీ అందు గురించి 8,500 కూడా మేము ప్లాన్ చేసుకున్నాం సార్. దాని ముందే మేము దీన్ని ప్లాన్ చేసుకొని మా కార్యవర్గంతో ఒక ముందు కార్యక్రమాలే మేము సిద్ధం చేసుకున్నాం సార్. నో ప్రాబ్లం సార్. ఈ మా రాజన్న క్లబ్ రాబోయే కాలంలో మీరే చూస్తారు సార్. దానికి నేను తప్పకుండా మాట ఇచ్చి చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ.